ఈరోజు మచిలీపట్నం పోర్టు 5,000 కోట్ల రూపాయలతో మచిలీపట్నం పోర్టు 4 పోర్టులు నిర్మిస్తున్నాడు. రన్నింగ్లో 2 పోర్టులు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 2 పోర్టులు ఆఫ్ అయ్యి ఉన్నాయి. ఒక్కొక్క పోర్టు 5,000 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలతో పోర్టులు. ఫిషింగ్ జెట్టీలు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు 940 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. ఇది సన్ రైజ్ స్టేట్ అంట. సన్ రైజ్ అంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. మనం ఈ తూర్పులో ఉన్నాం కాబట్టి మనకు ఫస్ట్ సూర్యుడు మనకే ఉదయిస్తాడు. మనది సన్ రైజ్ స్టేట్ అన్నాడు. పల్లికారులు చేపలు పట్టుకోవటానికి ఒక్క జెట్టి కూడా లేదు మనకి. ఈ 940 కిలోమీటర్లో ఒక్క జెట్టి కూడా లేదు, అంటే ఫిషింగ్ హార్బర్. వాళ్ళు ఇక్కడి నుంచి గుజరాత్ వెళ్ళి గుజరాత్లో చేపలు పట్టుకుంటా సముద్రంలో వాళ్ళకి తెలవకుండా సముద్రం లోపల పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయేవారు. వాళ్ళని అరెస్ట్ చేసి పట్టుకెళ్ళి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక వాళ్ళందరినీ రిలీజ్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ షిప్పింగ్ జెట్టీలు దాదాపు 9 షిప్పింగ్ జెట్టీలు కట్టారు. ఒక్కొక్క జెట్టీ 450 కోట్ల రూపాయలతో. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. అమ్మఒడి, మీకు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి 25,570 కోట్ల రూపాయలు 4 ఒక్కొక్క నియోజకవర్గానికి 50 కోట్లు ఇస్తున్నాను ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, మీరు రోడ్లు వేసేసుకోండి అని చెప్పాడు. చెప్పగానే మన వాళ్ళు పిలిచి వేసేయమంటే మన వాళ్ళు మెటీరియల్ తోలేశారు. కొంతమంది గ్రావిల్ వేసి దాని మీద వెట్ మిక్స్ వేసారు. ఇంకా సిమెంట్ వేయాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయిని పుత్రరత్నాన్ని పంచాయతీరాజ్ మంత్రిగా పెట్టాడు. పెడితే ఆయన నేను 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసానని చెప్తుండేవాడు. అంతకుముందు చూస్తే సంవత్సరానికి ఒక 1000 కిలోమీటర్లు కూడా వేయగలిగినటువంటి శక్తి మన దగ్గర ఎన్ఆర్జీఎస్లో ఉండే కాదు. మేము చాలాసార్లు అనుకున్నాడు, అమ్మనావుడికి ఎట్లా వేసాడు 10,000 కిలోమీటర్లో 10,000 కిలోమీటర్లు అంటే చూస్తే రికార్డులో 10,000 కిలోమీటర్లు వేసినట్టు ఉంది. సరే, ఈ ఆఖరికి ఏం చేశాడంటే అర్థమైంది ఏంటంటే 10,000 కోట్ల రూపాయలు 10,000 కిలోమీటర్లు ఏం చేశాడు. కాకపోతే బాబు గారు ఎవరికి డబ్బులు ఇవ్వాలి కాంట్రాక్టర్కి. ఈ సంవత్సరం ఎన్ఆర్జీఎస్ నుంచి 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తే మనడు 5,000 కోట్ల రూపాయలు ఖర్చుతో ఏం చేశాడు 3,000 కోట్ల రూపాయలు డబ్బులు లేకుండా. అవి ఎప్పుడు వస్తాయి? 19, 20, 21 డబ్బులు కూడా ఏం చేశాడు. ఈ కాంట్రాక్టర్లో మీకు గుర్తుందో లేదో కోర్టుకు పోయారు. మనం బిల్లులు ఇవ్వమని చెప్తే, ఎందుకంటే మనం చేయాల్సినవి కూడా ఆడేసేసి వెళ్ళిపోయాడు. మేము ఇవ్వం బిల్లులు అని చెప్తే కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే హైకోర్టు మీరు వేసేటువంటి కార్యక్రమాలను రోడ్లను ఆపి పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టి మీరు వేసుకోమని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు అంటే 19, 20, 21 వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్ డబ్బులు 3,700 కోట్ల రూపాయలు లోకేష్ బాబు వేయించినటువంటి రోడ్లకి బిల్లులు కడతారు సరిపోయినాయి మనకి. ఈ లోపు 2 సంవత్సరాలు కరోనా, పనికి ఆహార పథకంలో మనకి పని లేనటువంటి పరిస్థితి ఉంటే ఆ మార్జిన్ అమౌంట్ మనకు వచ్చేది, అది కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ రకరకాల కారణాల వల్ల కొన్ని గ్రామాల్లో రోడ్లు నిర్మించలేకపోయాం. మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని చెప్పి తప్పకుండా ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి 3 రోడ్లు వేయటానికి 40 లక్షల రూపాయలు కూడా ఖర్చు కాదు. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారే వచ్చేటువంటి ప్రభుత్వం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఈస్టు, వెస్టు, ఉత్తరాంధ్ర ఎక్కడా కూడా ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని తారతమ్యాలు చూపించకుండా, ఈ కులం ఆ కులం అని చెప్పి తారతమ్యాలు చూపించకుండా, ఈ మతము ఆ మతం అని చెప్పి తారతమ్యాలు చూపించకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అని తారతమ్యాలు చూపించకుండా ప్రతి వ్యక్తికి ఆ పార్టీ ఏదైనా, కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం ఏదైనా 2,57,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల అకౌంట్లకు పంపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ పుట్టినాక 70 సంవత్సరాల్లో 2,57,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ సంపాదనే పేద ప్రజలకు అందించినటువంటి ముఖ్యమంత్రులు టోటల్గా అందరూ కలిపితే కూడా అంత లేరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే దమ్ముగా, ధైర్యంగా ఎంతమంది విమర్శలు చేసినా 2,57,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించినటువంటి ముఖ్యమంత్రి. ఈ రోడ్డులు, ఈ చిన్న సమస్యలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కరిస్తారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆయన స్పష్టంగా పెడుతున్నాడు. ఈ ప్రతి గ్రామానికి
ప్రతి గ్రామం నుంచి గ్రామానికి వెళ్ళేటువంటి ఆర్ఎన్బి రోడ్డుకి ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి వారంలోనే ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుతో మొదటి 6 నెలల్లోనే ప్రతి రోడ్డుని కూడా వేసి ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తికి రోడ్లకి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో కూడా ఆయన పెట్టబోతున్నాడు. తప్పకుండా ఈ 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఈ రోడ్లు ఫస్ట్ ప్రయారిటీలో పూర్తి చేస్తామని తెలియజేస్తూ ప్రజల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, మీ బిడ్డల కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ కుటుంబ అవసరాల కోసం మరి పరితపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా పెద్ద మనసుతో దీవించాలని చెప్పి, ఆశీర్వదించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆ పక్కన చంద్రబాబు ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఉందంట. సరే నువ్వు వచ్చారా బాబు అంటే ఇటు చూస్తాడు దత్తపుత్రుడు ఉన్నాడో లేడని. సరే ఆయన ఉంది నేను వస్తా పదమంటే మళ్ళీ ఇటు చూసుకుంటాడు దత్తపుత్రుడు ఉన్నాడో లేడని. సరే ఈయన కూడా ఉన్నాడు పదమని చెప్తే ఇంటికాడ పడుకుని ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. ఎందుకంటే బీజేపీ వదినమ్మ కావాలి, పురంధరేశ్వరి గారు బీజేపీ వదినమ్మ ముందు ఉండాలి. సరే ఆవిడ కూడా వచ్చినా కూడా మళ్ళీ మన కాంగ్రెస్ చెల్లెమ్మ వచ్చింది ఇప్పుడు కొత్తగా. ఆ కాంగ్రెస్ చెల్లెమ్మ దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడు, బీజేపీకి వదినమ్మ వీళ్ళందరినీ కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి రావడానికి రెడీ అయ్యాడు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని సభలు పెడుతున్నాడు, చూసారా? సూపర్ సక్సెస్, లక్షల మంది జనం వస్తున్నారు. మనం ఎక్కడన్నా సిద్ధం అని పెడితే పక్కన సిద్ధమే అని ఒకడు పెడతాడు వినాయకుడు. సిద్ధం అంటే సిద్ధమే. ఈ సిద్ధం అంటే ఏంటి? నేను గుడివాడలో చూసాను సిద్ధం అని, పక్కన పవన్ కళ్యాణ్ గారి బొమ్మే సిద్ధమే అని పెట్టారు. సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ని పెట్టి పోటీ పెట్టి ఆయన సిద్ధం అన్నాడు. మరి ఆయన ఏంటి ఫ్లెక్సీ పెడతాడా, క్యాండిడేట్ని పెట్టడా? సిద్ధం అంటే ఏంటి? నా మీద అభ్యర్థిని పెట్టాలి జనసేన నుంచి, పెట్టి నేను సిద్ధమే అంటే సిద్ధం కాబోలు అని చెప్పి మనం అనుకుంటాం. సిద్ధమే అంటే ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే సిద్ధమనే. 175 కాన్స్టిట్యున్సీల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం, అభ్యర్థులను పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. మీరు 175 కాన్స్టిట్యున్సీలో ఈ రాష్ట్రంలో బీజేపీ కానీ, 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు కానీ, కోట్ల మంది అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఏ పార్టీ అయినా 175 మంది అభ్యర్థులు పెట్టి సిద్ధంగా ఉన్నారా? లేరు. మరి ఎందుకు ఈ పనికి మన సిద్ధం ఫ్లెక్సీ పక్షం ఫ్లెక్సీనా సిద్ధం అంటే? కాబట్టి వాళ్ళు భయంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొన్ని సెక్షన్స్ ఇప్పుడు ఇక్కడికి వస్తే మీ అందరినీ చూస్తే మేము గెలిచిపోయినట్టు కనపడుతుంది. మాకు ఊళ్ళోకి వెళ్ళినాక మా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వారిని పెద్ద మనిషిని కద్దరు ప్యాంటు కద్దరు షర్ట్ వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే భయం వేస్తుంది. వాళ్ళ మాటలు వింటే అభివృద్ధి లేదండి. ఏంట్రా బాబు అభివృద్ధి లేదంటే వాళ్ళు చెప్పేది కూడా ఇదే రోడ్లు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక కష్టమో నష్టమో ఒక 20,000 కోట్ల రూపాయలతో ఏదో ఒక 2 స్కీములు ఆపి రోడ్లు వేసేసి ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏలెత్తి చూపించగలిగినటువంటి మగాడి రాష్ట్రంలో ఎవడు ఉండేవాడు కాదు. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం, రాబోయే 6 నెలల్లో మొట్టమొదటి ప్రయారిటీగా ఈ రోడ్ల వ్యవస్థ అనేది తీర్చిదిద్దుతాం. మనకి రోడ్ల వ్యవస్థ కూడా మొత్తం రాష్ట్రం అంతా లేదు. ఈ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డెల్టా ఏరియాలో ఉంది, అప్పుల్యాండ్లో కూడా లేదు. ఎందుకంటే ఇది మాగాణి నేల, నల్లమట్టి నేల, మెతక నేల, ఊరికినే బురద గుంటలు అయిపోయి. నూజివీడు వెళ్ళామనుకో, అవును తెలుసు, నూజివీడు వెళ్ళామనుకోమ్మా, నూజివీడులో ఈ బురద ఏముండవు. ఎందుకంటే అది రబ్బిష్ నేల, రబ్బిష్ ఉంటుంది. కాబట్టి అక్కడ అసలు ఈ మట్టి వర్షాకాలమైనా, శీతాకాలమైనా, వేసవకాలమైనా ఒకే రకంగా ఉండేటువంటి పరిస్థితి. ఈ ప్రాంతానికి గతంలో ఖర్చు పెట్టినటువంటి డబ్బు కన్నా ఎక్కువే ఖర్చు పెట్టినప్పటికి కూడా ఈ ప్రాంతంలో నల్లమట్టి అవడం వలన అధిక వానలు 5 సంవత్సరాలు పట్టడం వల్ల రోడ్లే కొంత దెబ్బతిని వాటిని 100% పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఇంత మంది వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.